కాకినాడ త్రిదళాల మాజీ సైనికుల సంఘం సర్వసభ్య ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. కాకినాడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద గల మాజీ సైనికుల సంక్షేమ సంఘం భవనంలో త్రిదళాల మాజీ సైనికుల సంఘం సర్వసభ్య సమావేశం సంఘం అధ్యక్షులు ఎస్ నగేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎజెండాలోని అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో సోల్జర్ బోర్డు సూపరింటెండెంట్ వెంకట్రావు, క్యాంటీన్ మేనేజర్ నాగేశ్వరరావు, ఈసీహెచ్ఎస్ హర్నాథ్ పాల్గొని మాజీ సైనికులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక వైస్ ప్రెసిడెంట్ సూర్యదేవర్ రామారావు, జనరల్ సెక్రటరీ డీకే వరప్రసాద్, ట్రెజరర్ బి సుగుణ, కార్యవర్గ సభ్యులు విఎస్ఎన్ మూర్తి, శంకర్, రవి, మల్లేశ్వరరావు పెద్ద సంఖ్యలో మాజీ సైనికులు పాల్గొన్నారు. మనకి రావాల్సిన ఫెసిలిటీస్, మనం చేయవలసిన కార్యక్రమాల గురించి మా సూపరింటెండెంట్ డిఎస్డబ్ల్యూ సూపరింటెండెంట్ వెంకటరావు గారు పూర్తి అవగాహన కల్పించారు. అలాగే మా క్యాంటీన్ సమస్యల గురించి, క్యాంటీన్ యొక్క విషయాల గురించి క్యాంటీన్ మేనేజర్ నాగేశ్వరరావు గారు ఆయన వివరించారు. అలాగే మన ఈసీహెచ్ఎస్ సంబంధించి ఈసీహెచ్ ఉద్యోగి శ్రీ హర్నాథ్ గారు ఈసీహెచ్ సమస్యలు, ఈసీహెచ్లో ఏం చేసుకోవాలి అది కూడా ఆయన అవగాహన కల్పించారు. ఇది మేము మెయిన్ పెట్టడం కారణం ఏంటంటే ఫ్యామిలీస్కి ముఖ్యంగా అవగాహన కల్పించడం కోసం. ఇన్ కేసు నెక్స్ట్ ఎన్ఓకే ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ పెన్షన్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా పెన్షన్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఏమేమి చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీకి అవగాహన కల్పించాలి. ఆ అవగాహన కల్పించే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంచుమించు మాకు 30 ఫ్యామిలీస్ 30 ఈఎస్ఎంస్ కలిసి వచ్చారు. మాకు ఇదే కార్యక్రమం ఇంకా ముందు బాగా చేయాలని మేము ప్లాన్ చేసుకుని జిల్లా సైనిక సంక్షేమ అధికారి వారి ఆఫీస్ పై భాగంలో కుటుంబ సభ్యులతోటి కూడుకున్నటువంటి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఒక కుటుంబం పెన్షన్ తీసుకునే వ్యక్తులు వారికి ఉండే ఇబ్బందులు, అలాగే క్యాంటీన్ పరంగాను, అలాగే హాస్పిటల్ తరఫున, అలాగే బ్యాంకు విధానంలో వచ్చే మార్పులు, దానికి తగ్గట్టుగా డాక్యుమెంటేషన్ అన్నీ వివరంగా ఆయా శాఖల నుంచి రిప్రజెంటేటివ్స్ రావడం జరిగింది. అలాగే మా కమిటీ సభ్యులు కుటుంబాలతో సహా అలాగే సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో దిగ్విజయంగా కార్యక్రమం జరగడానికి సహకరించారు. ఇదే విధంగా అందరి సభ్యుల సహకారంతో ముందు కూడా వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ కార్యక్రమాలు చేయదలుచుకున్నాం. దానికి అందరూ సహకరించాలని కోరుతున్నాం.